మన ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారి పాస్ట్ గురించి మీకు తెలుసా? 2009లో తన పెద్ద కొడుక్కి యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీతో చనిపోయాడు. 2013లో తన చిన్న కొడుకు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. 2014లో తన అమ్మగారు హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు. సేమ్ ఇయర్ లోనే తన హస్బెండ్ హార్ట్ స్ట్రోక్ తో చనిపోయారు. మళ్ళీ 2014లోనే తన ఓన్ బ్రదర్ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయాడు. ఇలా 2009 నుంచి 2015కి మధ్యలో తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న వాళ్ళందరినీ కోల్పోతూ వచ్చింది. ఆ తరువాత బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అందులో నుంచి బయటికి రావడానికి యోగా, మెడిటేషన్ ద్వారా ఆమె మనసును రాయి చేసుకొని తన పొలిటికల్ లైఫ్ ని స్టార్ట్ చేసింది. ఆ తరువాత ఎమ్మెల్యే, గవర్నర్ లాంటి పదవులు స్వీకరించి 2022లో మన దేశంలో మొదటిసారిగా ఒక గిరిజన మహిళ మన భారతదేశానికి ప్రెసిడెంట్ అయ్యారంటే అది ఆమెకున్న ఓర్పు, గొప్పతనం. ఇప్పుడు ఆమెకంటూ ఉంది ఒక కూతురు మాత్రమే కాదు, ఇండియా పైన ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నిజంగా గ్రేట్ కదా. ఎన్నో కష్టాలని తట్టుకొని నిలబడ్డారు. మీ జీవితంలో కూడా ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడతామన్న వాళ్ళు ఐఎమ్ ఎ ఫైటర్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి డైలీ అమేజింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.